వెల్కమ్ టు స్నేహ టీవీ. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ శాంతి గారు, ఆమె గురించి మన ఛానల్లో చాలా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆమె లీగల్గా వెళ్ళి మన ఛానల్కి ఫోన్ చేసి మా గురించి ఏం మాట్లాడొద్దండి, పర్సనల్ విషయాలు అని చెప్పేసి అన్న తర్వాత మనం చాలా వరకు మాట్లాడటం మానేశాము. తర్వాత వైసీపీ పోయి మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి గారి యొక్క భర్త మదన్ మోహన్ గారు వెళ్ళి మన లోకేష్ గారిని కలవడం జరిగింది. సార్, శాంతి గారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్గా చేస్తున్నారు. ఆమె సంపాదన నెలకు ₹1,00,000. ఆమె ఎంత సంపాదించినా కానీ ఇప్పటికీ 50 లక్షల వరకు మాత్రమే ఉంటాయి ఆమె ఆస్తులు. కానీ ఇప్పుడు ఆస్తులు చూస్తే 20 కోట్లకు పైగా ఉన్నవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకసారి దయచేసి దర్యాప్తు చేయించండి అని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. దానికి సంబంధించిన వివరాలని సీనియర్ జర్నలిస్ట్ వాలి సార్ మన స్టూడియోకి వచ్చినారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది యాక్చువల్గా ఆమె భర్త వెళ్ళి లోకేష్ గారిని కలవటం జరిగింది. కలవటం జరిగిన తర్వాత మా ఆవిడకు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారండి. నెలకు ₹1,00,000 మాత్రమే జాబ్ ఆమెకి శాలరీ. కానీ ఆమెకి ఇప్పుడు 20 కోట్ల ఆస్తులు ఉన్నవి. అవి ఎలా వచ్చినాయో ఒకసారి దర్యాప్తు చేయించండి అని చెప్పేసి మన ఐటీ మంత్రి గారిని కలవటం జరిగింది. అవును సార్, దాని గురించి విషయాలు ఏమైనా చెప్తారా? అంటే కృష్ణ, ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతి ఎవరైతే ఉన్నారో ఆవిడ మొత్తం అవినీతిలో బాగా సిద్ధహస్తురాలు అనేది, అదేవిధంగా ఆమె యొక్క ఇన్కమ్కి సంబంధించిన దానికంటే కూడా కొన్ని రెట్లు యాక్చువల్గా అఫీషియల్గా 20 కోట్లు కానీ అంతకు మించి ఆస్తులు సంపాదించింది అనేది వారి యొక్క భర్త గారు చేసేటువంటి ఆరోపణ. సో ఆయన ఆవేదనతో ఏంటంటే, ఎప్పుడైతే ఈమె కోట్లాది ఆస్తులు సంపాదించుకోవడం అక్రమ మార్గాల్లో ప్రారంభించిందో అప్పటి నుంచి తన భర్తని కానీ తన ఫ్యామిలీని కానీ నెగ్లెక్ట్ చేసింది అనేది ఆయన చెప్పేటువంటిది. అయితే తాజాగా ఏం జరిగిందంటే, ఆల్రెడీ లోకేష్ గారిని కలిసి ఈమె ఈ విధంగా అక్రమంగా సంపాదించింది, ఎలాగైనా సరే మీరు దీని మీద సరైన దర్యాప్తు చేసి ఈ అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి భాగవతాన్ని బయటపెట్టండి అని అడగడం జరిగింది. సో అది యాక్చువల్గా లేటెస్ట్గా జరిగింది. అయితే దీంట్లో ఇంకా చాలా డెప్త్గా ఉంది. అసలు విషయం ఏంటంటే, చాలా పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అవును సార్. నెలకు పైగా దాదాపు 2 నెలల కాలం పాటు 53 రోజుల పాటు అంత సీనియర్ నాయకుడిని బెయిల్ రానివ్వకుండా అతి దారుణంగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన మన పవన్ కళ్యాణ్ గారిని ఆపేశారు కదా. అంటే వాడి ఆ విధంగా జగన్ ప్రభుత్వం చేసేందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. చాలా మంది 11 సీట్లతో ఈ విధంగా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయాడు అనే విషయాన్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఆ రోజు నైతే జగన్ ప్రభుత్వానికి నాశనం స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలా మంది 100%. ఆ రోజు మన ఛానల్ కూడా అనుకున్నాం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఆయన కొరివి ఆయన పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు. ఆ రోజే మన దాంట్లో వీడియోస్ చూస్తే కూడా ఆ రోజులోనే మన వీడియో ఉంటుంది. సో ఆ రోజు అనుకున్నాం. అయితే సరే, దాంట్లో కొంత జరిగిందా, అక్రమాలు జరిగినాయా, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత మాత్రం ఒక డిపార్ట్మెంట్లో జరిగిన దానికి ఆయన ఏ విధంగా బాధ్యులు చేస్తారు అనేటువంటి రకరకాల క్వశ్చన్స్, కామెంట్స్ వినపడ్డాయి. నిజంగా జరిగిందా, ఇటువంటి ఇది వచ్చింది. అయితే దీంట్లో పెద్ద కుట్ర ఏంటంటే, ఏపీ శాంతి సంబంధించినటువంటి ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెలు ఉన్నారు, ప్రియాంక, ప్రియదర్శిని అంటే ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిల్ని కూడా విజయసాయి రెడ్డి గారితో ఏ విధమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి శాంతి ఆ ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఏపీ ఫైబర్ నెట్లో మన విజయసాయి రెడ్డి గారి యొక్క రికమెండేషన్స్ తోటి దాంట్లో ఉద్యోగులుగా చేరారు. ఒకరి డాటా ఎంట్రీ సంబంధించి, ఒకళ్ళేమో లీగల్ సెల్లో. అవును సార్. ప్రియాంక గారు వచ్చేసి డేటాకి సంబంధించి జాయిన్ అయ్యారంటే కంప్యూటర్ ఆపరేటర్. ప్రియదర్శిని గారు వచ్చేసి లీగల్ సెల్ లో అడ్వకేట్ గా జాయిన్ అయ్యారు చెప్పారు సార్. సో ఆ విధంగా ఎటువంటి విద్యార్థులు చూడకుండా ఓన్లీ ఒక వాట్సాప్ లో SMS చేశారట. వీడియో చాలా వైరల్ అయింది కదా. రాజు గారు, ఏపీ ఫైబర్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు, ఈ విధంగా వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇదయ్యారు, వాళ్ళిద్దరు టెర్మినేట్ చేశారని చెప్పారు. టెర్మినేట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆల్రెడీ ఆ ఇష్యూ జరిగే టైంలోనే మధుసూదన్ ఎవరైతే శాంతి గారి భర్త ఉన్నారో ఆయన మనకు చెప్పడం జరిగింది. సో అంత డీటెయిల్గా మనం పోవడం ఎందుకు, అప్పటికే తను కోర్టుకు వెళ్ళి మాట్లాడద్దు అని అంది. తను నాకు పర్సన్ కూడా ఫోన్ చేసింది, సార్ మీ ఛానల్లో కొద్దిగా దారుణంగా మాట్లాడుతున్నారు సార్ అని. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న గెస్ట్ మాట్లాడటం వల్ల వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అది లీగల్గా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇటువంటి విషయం ఏంటంటే,
తాజాగా మధుసూదన్ ఏదైతే లోకేష్కి మన మంత్రి లోకేష్ గారికి ఏదైతే కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఈ కేసు మీద మీరు పూర్వపరాలు చెక్ చేయడం అన్నారో దాంతో మళ్ళీ ఇది ఒక సంచలనంగా మారి అందరూ మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మోసాలు జరిగాయి, జరిగిన దాని మీద చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు కదా. అయితే వీళ్ళ ప్రీ ప్లాన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసు మీద అరెస్ట్ చేస్తే ఆయన బెయిల్కి వెళ్తాడు. బెయిల్కి వెళ్ళినప్పుడు ఆ బెయిల్కి రావడం కోసం సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పేటువంటి సాక్ష్యాలు ఏవైతున్నాయో ఆ సాక్ష్యాలని అక్కడ లేకుండా చేశారు. అంటే AP5 అన్నట్లు చాలా వరకు డాక్యుమెంట్స్ మాయం చేశారు. ఏవైతే చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అక్కడ లేకుండా చేసి దాని ద్వారా అతనికి బెయిల్ రాకుండా చేయాలనేటువంటి కుట్ర జరిగింది అనేది ఇప్పుడు కొత్తగా తెలుస్తుంది. సార్ ఇది చాలా పెద్ద అన్యాయం కదా. చాలా 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 అన్యాయం. అంటే జనాలు అనుకునే దానికంటే కూడా ఇంకే స్థాయిలో జగన్ ప్రభుత్వం అవినీతి చేసింది అని చెప్పుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రతిపక్ష నేతని అంత సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయడమే కాకుండా బెయిల్ రాకుండా కూడా కుట్ర పన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అది ఇప్పటి వరకు శాంతి గారికి ఒక ఉద్యోగిగా ప్లస్ విజయసాయి రెడ్డి గారి ఒక రాజకీయ నాయకుడిగా అదంతా అబద్ధం అని చెప్పి చూశారు కానీ ఈ కుట్ర కోణం కూడా దాగుందని చెప్తే ఇదంతా ఫ్రీ ప్లాన్ గా చేశారేమో అని చెప్పేసి ఖచ్చితంగా ప్రీ ప్లాన్ గా దీన్ని ఇంకా తొవ్వే బుద్ధి ఇంకా చాలా నిజాలు బయటపడతాయి. శాంతి భర్త ఉన్నారు, ఆయన చేసిన ఆరోపణలు అయితే ఇంకా అసలు పీక్ లెవెల్లో ఉన్నాయి. యాక్చువల్గా మనం చెప్పింది అవన్నీ మనం సరైన సాక్ష్యాధారాలు లేకుండా మనం మాట్లాడటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు. కానీ అతను చెప్పినటువంటి భయంకరమైన నిజాలు అని చెప్తున్నాడు. ఆయన నిజాలా కాదని తెలియదు. విజయసాయి రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఎవరెవరు అక్కడికి వెళ్ళేది, అక్కడ ఏ విధంగా లాడ్జిలో వాళ్ళు విలాసాలు చేసేది అనే విషయాన్ని ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఎవిడెన్స్ అనేవి ఆయన బయటకు ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నామంటే చాలా ఛానల్స్ లో వచ్చింది. రాజు గారు అనే వ్యక్తి ఆల్రెడీ మాట్లాడారు ఏం చెప్పాడు దాన్ని బట్టి దానికి మ్యాచ్ అవుతుంది. AP5 అనే ఉద్యోగి ఆయన సార్ మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మధుసూదన్ చెప్పిన దానికి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే జరుగుతుందానికి మ్యాచ్ ఉన్నాయి కాబట్టి మధుసూదన్ గారు చెప్పేటువంటి దాంట్లో నిజం ఉంది అనిపించే విధంగా ఈ ఆధారాలు ఉన్నాయి. సో అది ఆ విధంగా కుట్ర పన్ని ఆయనకి బెయిల్ రాకుండా చేశారనేది ఇప్పుడు తెలుస్తున్నటువంటి ఇంకా దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి ఏది వాస్తవం. ఇంకోటి ఏంటంటే అసలు శాంతి ఏవైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్గా తనకు అడ్వకేట్గా 2.5 years ఏమో ఎక్స్పీరియన్స్ హైకోర్టులో చేసి ఉంది. యాక్చువల్గా 3 years పైన చేసి ఉండాలి. సో ఆ యొక్క పోస్ట్ కూడా ఈమె కోసం అని చెప్పేసి స్పెషల్ జీవోని క్రియేట్ చేసి ఈమె యొక్క విద్యా అర్హతలు ఏమున్నాయో ఆ అర్హతలు ఉన్న వాళ్ళు కావాలి అనేటువంటిది క్రియేట్ చేసి మరీ దాన్ని చేసి ఈమెకే ఉద్యోగం వచ్చేలాగా చేశారు అనేది మధుసూదన్ గారు కానీ యాక్చువల్గా కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయంటున్నారు. అది ఇంకా దర్యాప్తులో క్లియర్గా తెలుస్తుంది. ఆ విధంగా ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేశారు అనేది ఉన్నటువంటి ఆరోపణ. ఇది చాలా పెద్ద ఫ్రాడ్ అయింది, చాలా పెద్ద ఫ్రాడ్ అవుతుంది. అవును, అసలు ఫ్రీ ప్లాన్ ఆమె కోసం జాబ్ క్రియేట్ చేపించి అప్లై చేపించి ఇప్పించి మళ్ళా ఫైబర్ నెట్ లోకి వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని పెట్టేసి ఆ డాక్యుమెంట్స్ మాయం చేసి పాప 40 years ఇండస్ట్రీ లాంటి బాబు గారిని అరెస్ట్ చేపించి 53 రోజులు జైల్లో పెట్టించి అంటే అసలు ఇది చాలా పెద్ద ప్లాన్ సార్. అసలు అంటే ఇప్పుడు శాంతి అనే వ్యక్తి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అనేది నిజానికి నాకు కూడా డౌట్ వచ్చింది. నిజంగా ఇలా జరిగింది నమ్మలేదు సార్. కానీ ఇప్పుడు ప్రతి విషయం మదన్ మోహన్ గారు చేసే ప్రతి విషయం మీద కూడా సరైన దర్యాప్తు చేపిస్తే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి. ఎగ్జాక్ట్ అవును. అయితే ఈ క్రమంలో ఒకసారి నాకు కొంత ఇన్ఫర్మేషన్ పంపించారు మొబైల్లో. సో ఆయనతో మాట్లాడి కొద్ది డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకసారి ఎవరైతే శాంతి గారి వైఫ్ హస్బెండ్ ఉన్నాడో అతనితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మదన్ మోహన్ గారు. ఫైన్ మీరు బిజీగా ఉన్నారు. అదే న్యూస్ అంతా కూడా మళ్ళీ వింటున్నాను. అదే నేను చూశారు, నిన్న మీరు పంపించారు. అట్లే ఏం జరిగింది అనేది చెప్పండి. అంతే, మీరు ఆల్రెడీ అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చారు కదా మన మంత్రి లోకేష్ గారికి. మీరు లోకేష్ గారికి అడిగింది ఏంటంటే, నేను సార్ ఇది ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది, నాకు ఏ న్యాయం జరగట్లేదు. నేను ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి వీళ్ళంతా కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. ఇష్యూ మొదలైన వెంటనే నేను హోమ్ మినిస్టర్ గారిని, అనిత గారిని కూడా కలిశాను. తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ద్వారకా తిరుమల గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను పర్సనల్ గా. తర్వాత తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ సీఏ గారికి 3 సార్లు ఇచ్చాను రిప్రజెంటేషన్ నేను. ఈ 6 నెలల్లో 3 సార్లు ఇచ్చాను. వాళ్ళు ఇంతవరకు అసలు అటు ముందుకు జరగట్లేదు, వెనుక జరగట్లేదు కేసు. అసలు ఏం జరుగుతుంది అనేది నాకేం అర్థం కావట్లేదు సార్. అంటే
ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియట్లేదు, న్యాయం జరగట్లేదు, అన్నిటి పైపెచ్చు న్యాయం అడుగుతున్నాను, న్యాయపోవటం చేస్తున్నాను, నన్ను హైదరాబాద్ నుంచి కలకత్తా ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అన్యాయం ఉండేది, అన్యాయం అది. ఎందుకంటే మిమ్మల్ని మీకున్న సోర్సెస్ని మీకు యొక్క కేసు మీద మీరు సీరియస్గా ఫైట్ చేయకుండా కోసం సంఖ్యలు వేసినట్టే కదా అది. సంఖ్యలు వేసినట్టు యుద్ధ భూమిలోంచి బయటకు తీసేస్తే ఎక్కడ యుద్ధం సార్? న్యాయ పోరాటం చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా, అంటే నాకు అన్యాయం చేసి ఏమంటారు భూములు తప్పారో లేకపోతే ఏం చేశారో, ఆ పిల్లోడికి తండ్రి ఎవరో, ఆ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి ఏమో నోటీస్ పంపించాడు నాకు కోర్టు ద్వారా, లీగల్ నోటీస్. నాకు శాంతి డిఫరెంట్ 1, నేను డిఫరెంట్ 2గా. ఏమని, నాకు ఆ బిడ్డకి ఏ సంబంధం లేదు, నాకు DNA టెస్ట్ చేసి నాకు విముక్తి కలిగించండి అని కోర్టుని అర్జించాడు అతను. అతను ఆ లీగల్ నోటీస్ నాకు పంపించాడు సార్. అంటే నేను రెస్పాండెంట్ 2గా, శాంతి రెస్పాండెంట్ 1గా, నన్ను కూడా దాంట్లో ఇరికించాడు. అసలు నాకు ఏ సంబంధం లేదు, సుభాష్ ఎవరో నాకు తెలీదు. అవును అతను నాకు లీగల్ నోటీస్ ఇచ్చి అతను అడుగున్నా, నేను అడుగున్నా DNA టెస్ట్, ఎందుకంటే నా బిడ్డ కాదు. అదే ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా సుభాష్ రెడ్డి తండ్రి అని ఎప్పుడైతే శాంతి అందో అప్పుడు మాత్రమే మీరు పాయింట్ తీశారు. అవును, మీరు ఇచ్చిన అలిగేషన్ కాదు కదా అది. అవును సార్, అవును, నేను ఇచ్చిన అలిగేషన్ కాదు. ఇప్పుడు నేను ఆ సుభాష్ రెడ్డి అన్న మెడికల్ రికార్డ్ లో సైన్ పెట్టిన తర్వాత తను అడిగాను ఫోన్ చేసి, అడిగితే నాకు ఏ సంబంధం లేదు అన్నాడు. ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు నాతోటి. మొన్న కోర్టు ద్వారా కూడా అదే నోటీస్ పంపించాడు, నాకు DNA టెస్ట్ చేయండి, నేను ఆ బిడ్డకు తండ్రిని కాదన్నాడు. కానీ శాంతి ఆ సుభాష్ తోటి దిగిన కొన్ని ఫోటోలు, అవి షీల్డింగా, బినామీనా లేకపోతే యాక్టింగ్ ఫోటోసా, మొత్తానికైతే ఆ సుభాష్ రెడ్డి అనే వ్యక్తి మ్యారేజ్ అయింది, నాకు 10th క్లాస్ కూతురు ఉంది, నేను రవీంద్ర భారతి వెనక ఉంటానని చెప్తూ కూడా ఈ శాంతి కడుపు మీద చేసి ఏదో యాగాలు చేస్తూ, అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఫోటోలు చూస్తేనేమో ప్రియురాలాగా ఉంది, భార్య భర్తలాగా. కోర్టు ద్వారా నాకు పంపించిన నోటీస్ ఏమో నాకు ఏ సంబంధం లేదు, నాకు DNA టెస్ట్. అంటే ఇది సుభాష్ రెడ్డి నాటకం చేస్తున్నాడా, శాంతి నాటకం చేస్తుందా, లేకపోతే ఇద్దరు నాటకాలు చేస్తున్నారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇద్దరితో నాటకం ఆడించే వ్యక్తి పెద్ద ఆయనేమో చూడండి. ఏమన్నా కొంపదీసి వీళ్ళిద్దరితో డ్రామా చేస్తున్నాడా? ఇది ఈ భరతమాత తలదించుకునే ఏమంటారు సార్, ఇది పనికిమాలిన చర్య సార్ ఇది. అవును ఆ పిల్లోని గాల్లో ఎలాడ తీశారు. ఇప్పుడు ఆ పిల్లోని గాల్లో ఎలాడ తీసి రేపు 2-3 నెలల తర్వాత ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి. అవును స్కూల్కి వెళ్ళాలనుకుంటే ఆ పిల్లోడు రేపు తండ్రి ఏమని చెప్పుకుంటాడు. మిగతా పిల్లలు తండ్రి తీసుకొచ్చి వాళ్ళ స్కూల్లో వదిలేస్తే ఈ బిడ్డని ఏ తండ్రి తీసుకొచ్చి వదులుతాడు స్కూల్లో? అంతే కదా. ఒకవేళ నేను మదర్ పేరు రాయిస్తానని నీకు చెప్పుకోవచ్చు కాక ఈమెకున్న లీగల్ నాలెడ్జ్. కానీ ప్రాక్టికాలిటీ ఇస్ డిఫరెంట్. ప్రాక్టికాలిటీ మనది పితృ డామినేటింగ్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య సొసైటీ మనది. అవునా కదా? పెటర్నల్ సొసైటీ మనది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆ బాబు రేపు 2-3 నెలల తర్వాత స్కూల్కి వెళ్ళి రేపు నా స్టిగ్మా వచ్చేస్తుంది పిల్లోడికి. అవును. సో నేను మొదటి నుంచి కూడా అడుగుతుంది ఒకటే సార్, నేను అడుగుతుంది లేదో నన్ను తప్పుదో పట్టిస్తున్నారు కానీ మీడియా ద్వారా ఏదో మదన్ డబ్బులు అడుగుతున్నాడు, సెటిల్మెంట్, అది కాదు కానీ సార్ నిజంగా పిల్లోడు ఇప్పుడు అందరిలో ఆ పిల్లోడు గాల్లో ఉన్నాడు. అవును. ఆ పిల్లోడికి నేను టెక్నికల్ గా మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం, అమెరికన్ వీసా రిపోర్ట్స్ ప్రకారం నేను లేను ఆ పిల్లోడి విషయంలో. అవును. ఈ విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి వ్యక్తి ఏమో నాకు రికార్డు పరంగా చెప్పింది ఏంటంటే నాకు సంబంధం లేదన్నాడు. కోర్టు ద్వారా నాకు నోటీస్ కూడా పంపించాడు నాకు సంబంధం లేదని. ఓకే. విజయసాయి రెడ్డి గారికి మీద నాకు అనుమానం ఉంది కాబట్టి నేను నిర్మమాటంగా నిక్కచ్చిగా నేను వాళ్ళ ఆఫీస్కి రాసింది వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉందని, డౌట్ ఉందని రాశారు. అవును, నిక్కచ్చిగా అదే రాశాను. నాకున్నది నాకు ఒక స్వతంత్ర భారతదేశంలో మనకు అనుమానం కలగడం తప్పేం కాదు, అనుమానం కలిగిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తప్పు కాదు. ఒకవేళ తప్ప రైట్ అనేది కోర్టు ప్రూవ్ చేస్తుంది, న్యాయస్థానంలో చట్టాలు ఉన్నాయి. ఓకే. ఏం లేదండి మదన్ గారు, ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా జరిగింది ఏంటి అని తెలుసుకోవడం కోసం మీకు ఫోన్ చేశాను అనమాట. సో యాక్చువల్గా మీరు ఒక మంత్రి గారికి మీరు ఒక అర్జీ దరఖాస్తు పెట్టారా ఏమని చేయమని? లోకేష్ గారికి పెట్టాను. ఓకే. సార్ ఇన్ని రోజులైన సార్ ఎవరు చర్య తీసుకోవట్లేదు, పైపెచ్చు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు నేను న్యాయం అడుగుతున్నందుకు. నన్ను ఇట్లా కలకత్తా, నేను అదే అడిగాను సార్ ఫస్ట్, లోకేష్ సార్ నన్ను ఇక్కడ కలకత్తా ట్రాన్స్ఫర్ చేశారు సార్, ఇది అన్యాయం సార్, ఇది నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నన్ను కడుపు మీద కొట్టి కలకత్తా ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ తిండి ఏంది, కల్చర్ ఏంది, అసలు ఈ టైంలో ఇక ఏ చట్టమైనా ఏ న్యాయమైనా ఒక వ్యక్తి ఒక సూట్ లో ఇరుక్కున్నప్పుడు, అంటే నా మీద అన్యాయం కొన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు, లేకపోతే నేను ఒక న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో హ్యూమన్ రైట్స్ దృష్టిలో పెట్టుకుని, మానవ హక్కులను దృష్టిలో పెట్టుకుని ఇంకా హైదరాబాద్ బ్రాంచ్ లో పెడుతూ ఈ సూట్ క్లియర్ అయ్యేంత వరకు ఇతను కదపొద్దని నాకు ఒక సుమోటగా ఒక ఆర్డర్ ఇవ్వాల్సింది పోయి, అవును రివర్స్ లో నన్ను ఇక్కడ నుంచి తెస్తే అడిగే నాదులు లేడు సార్. అంటే నేను అమెరికాలో PhD చేసిన వ్యక్తికే దిక్కు మొక్కు లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంది నాకేం అర్థం కావట్లేదు భారతదేశంలో. కరెక్ట్. అవును మీరు చెప్పింది 100%.
సార్ నా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినాయి. అవును. ఇది ఎస్టీ వాడు బలహీన వర్గానికి చెందిన వాడు అనేసి అధిక కులాలకు చెందినటువంటి వ్యక్తి ఆయన పేరు పోతిరెడ్డి సుభాషో లేకపోతే విజయసాయి రెడ్డో ఈ వాళ్ళు ఏమనుకుంటారో మనసులో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నీ కాలు ముక్తా బాంచనే కాలం పోయింది సార్. అది లేదు, కాలం లేదు అట్లా ఏం లేదులేండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఎట్లాగో మంత్రి గారిని కలిశారు కదా. సో ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ సంబంధించినటువంటి అక్రమాల్లో శాంతి గారి వాళ్ళ చెల్లెలు ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి అక్రమాలు ఏమైనా ఉంటే అవి కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. అవును సార్. నాకు చిత్రం ఏంటంటే నేను విజయవాడలో ఉండి నేను లోకేష్ గారిని సార్ చుట్టూ లేకపోతే పెద్దలు అడిగి టీడీపీ వాళ్ళ గవర్నమెంట్ పెద్దలను అడిగి నాకు న్యాయం చేద్దాం నేను అడుగుతుంటే సడన్ గా నాకు ఎవరో మెసేజ్ పంపించారు ఇట్లా ఏపీ ఫైబర్ లో వీళ్ళు ఇరుక్కున్నారు ఇద్దరని. యాక్చువల్ గా వీళ్ళిద్దరిని శాంతి 2 years కింద తనే విజయసాయి రెడ్డి గారి యొక్క రికమెండేషన్ తీసుకొని జాయిన్ చేసింది ఏపీ ఫైబర్. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. ఓకే. సో వాళ్ళు ఎట్లా జాయిన్ అయ్యారో, శాంతి ఎలా జాయిన్ చేసిందో, వీళ్ళు ఏమేమి చేశారో వీళ్ళు అక్క చెల్లెళ్ళు, ఇది సడన్ గా బయటకు వచ్చింది. అది నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది ఇది అంతా కూడా. యాక్చువల్ గా నాకు తెలిసి ఏపీ ఫైబర్ మీద సిట్ వేశారు. సిట్ లో ఇప్పుడున్న హెడ్ జీవీ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన కనుక్కున్న నిజాలు బయటకు చెప్పారు. నిన్న అదే వాట్సాప్ మెసేజ్ ద్వారా జాయిన్ అయ్యారు. వీళ్ళ ద్వారా కొన్ని మెసేజ్ ఫైల్స్ లీక్ అయ్యాయి అనేది తన ఒపీనియన్. అవును. సో ఇది నేను కూడా షాక్ సార్. నేను కూడా షాక్ అయిన విని ఇది ఎంత దూరం వెళ్తుందో ఏంటో. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎంత కాదన్నా శాంతి నా పిల్లలకి తల్లే కదా. అవును కదా. సో ఈ సమస్యలో ఇరుక్కున్నా సార్ నేను. అంటే ఇది నాకు తెలిసి గవర్నమెంటే స్పందించాలి గట్టిగా. కొద్దిగా మీరు కూడా మీడియా తరపు నుంచి సార్ మీరు కూడా కొద్దిగా దీన్ని తప్పకుండా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ తప్పకుండా మీకు అన్యాయం అనేది జరిగింది మాట వాస్తవం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు దాంట్లోంచి బయటకు రావడానికి మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం మదన్ గారు. అదే సార్, నన్ను కలకత్తాకు ట్రాన్స్ఫర్ చేయడం చాలా అన్యాయం సార్ ఇది. అవును, అది వాంటెడ్లీ తెలిసిపోతుందండి, కావాలని చేసినట్టు. మీది సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మీది వాళ్ళు ఆ విధంగా మీ జిల్లాలో స్టేట్ మార్చి, అది కూడా ఎక్కడ బార్డర్, ఇండియా బార్డర్ తీసుకెళ్లి పడేశారు. ఇప్పుడు మా బ్రాంచ్ బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది, అహ్మదాబాద్ లో ఉంది. కలకత్తాకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది నాకేం అర్థం కావట్లేదు. ఉన్నవాటన్నింటిలో దూరం అదే కదా. దూరం అది. అవును. సో ఇది అన్యాయం సార్ ఇదంతా. కరెక్ట్. కాబట్టి మీరు కూడా సార్ అంటే ప్రజాస్వామ్యంలో మీరు కూడా వాయిస్ ఉంది కాబట్టి టీవీ ద్వారా మీరు కూడా మాకు న్యాయం చేయాలి సార్. ఖచ్చితంగా మదన్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. తప్పకుండా సార్. మీరు మాట్లాడుతుంటే కూడా ఒకసారి రావచ్చు. తప్పకుండా సార్. ఓకే మదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది అండి ఎవరైతే శాంతి గారి భర్త ఉన్నారో మదన్ మోహన్ గారి యొక్క వెర్షన్. సో అది కూడా మీకు వినిపించాం కదా, ఇది విషయం. అది కృష్ణ ఇప్పుడు మనం విన్నాం కదా, వారి స్వయాన శాంతి గారి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇంకా డైవర్స్ కాలేదు కాబట్టి చెప్పడం ఏమో ఏదో రాసుకున్నాము డైవర్స్ అయిందని చెప్పి అన్నాను కదా అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అతని వెర్షన్ మనం విన్నాం కదా. అన్యాయం, ఖచ్చితంగా అన్యాయం. అది నిజంగా ఆయన ఎంత బాధపడుతున్నారు. అమెరికాలో PhD చేసి వచ్చిన నాకే ఇక్కడ ఇండియాలో న్యాయం జరగట్లేదు. సాధారణ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అవును, ఆయన చెప్పే ఆరోపణలు మాట్లాడుకుంటాం కానీ చాలా కష్టం సార్. అవును. సో ఇదండి యాక్చువల్గా మా ఈ యొక్క విషయంలో ఏపీ ఫైబర్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి పేరుని ఇన్వాల్వ్ చేసి అతనికి వేలు రాకుండా చేశారనే విషయం కానివ్వండి, అదేవిధంగా శాంతికి సంబంధించినటువంటి వాళ్ళ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే విషయం కానీ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. అదేంటి విషయం. థ్యాంక్ యూ కృష్ణ. ఇదండి శాంతి గారి గురించి, వాళ్ళ చెల్లెల గారి గురించి జరిగిన ఒక ముఖ్యమైన సమాచారం.